వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో దుర్గా 11 జట్టు విజయం సాధించింది. నరసన్నపేట జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం దుర్గా మెమోరియల్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ లో మొత్తం 8 జట్లు తలపడగా ఫైనల్ మ్యాచ్ సచివరం 11 దుర్గా 11 మధ్య ఉత్కంఠగా జరగగా నరసన్నపేటకు చెందిన దుర్గా 11 విజయం సాధించింది. విజేతలకు ఎంపీపీ ఆర్ఎంవి మురళీధర్, జెడ్పీటీసీ ప్రతినిధి చింతు రామారావు, సుడా చైర్మన్ ప్రతినిధి కోరాడు చంద్రభూషణ్ గుప్తా, మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రల్లి శంకర్, వైసీపీ పట్టణ అధ్యక్షులు పుట్నూరు సాయిప్రసాద్ ట్రోఫీ అందజేయగా విజేతలకు మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రల్లి శంకర్ నగదు బహుమతికి 5,000 రూపాయలు అందజేయగా రన్నర్స్ కు వైసీపీ పట్టణ అధ్యక్షులు పుట్నూరు సాయిప్రసాద్, తంగుడు శాంతారావు 3,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో 4 మండలాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆదివారం 4 మండలాల ముఖ్య నాయకులతో నరసన్నపేట నియోజకవర్గ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పీఓసీ పర్యవేక్షణలో రానున్న ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకునే విషయం కూలంకుషంగా చర్చించారు. మండల కమిటీలు, బూత్ కమిటీలు తయారు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ విషయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్ కేడర్ ని సమాయత్తం చేశారు. జేఆర్పురం పంచాయతీ గరికపాలెంలో హెచ్ఎర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. హెచ్ఎర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జేఆర్పురం పంచాయతీ గరికపాలెంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జగనన్నను గెలిపించుకోవడానికి మేము సిద్ధం, మా మహిళలు సిద్ధం కార్యక్రమంలో భాగంగా 4 మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా టీములతో హెచ్ఎర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా హెచ్ఎర్ల ఎమ్మెల్యే కిరణ్ కుమార్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాల ద్వారా మహిళల ఖాతాల్లో నగదు జమ చేస్తూ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని, ప్రతి పథకం అక్కచెల్లెమ్మ ఇంటి గుమ్మానికి అందించిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మహిళలకు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని అన్నారు. నిరుపేద మహిళలకు ఇంటి స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించి వారికి పక్కాగా రిజిస్ట్రేషన్లు చేయించి అందించిన మహనీయుడని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించి రాజకీయాల్లో లక్షలాది మంది మహిళా అక్కచెల్లెమ్మలకు అనేక పదవులు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ పార్టీకే దక్కిందన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి అక్కచెల్లెమ్మలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని దీవించి సీఎంగా చేయాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ లంకలపల్లి వెంకటరత్నం ప్రసాద్, రణస్థలం, లావేరు, హెచ్ఎర్ల, జీసిగూడెం మండలాల మహిళా అధ్యక్షురాలు గురాన మానస తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. రేగడి బూరాడ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. మండలంలో గల ఆయా గ్రామాల్లో పలువురు నాయకులు పసిపిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ 2 పోలియో చుక్కలు వేసేలా ఆరోగ్య శాఖ ఉద్యోగులు బాధ్యత వహించారు. నిండు జీవితానికి 2 చుక్కలు, తరిమేద్దాం తరిమేద్దాం పోలియో వ్యాధిని తరిమేద్దాం, పోలియో రహిత దేశం మనందరి లక్ష్యం అంటూ పలు గ్రామాల్లో తొలుత ర్యాలీ నిర్వహించారు. పోలియో చుక్కలను 100% వేయడమైందని ఆరోగ్య శాఖ ఉద్యోగులు తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న ఇచ్చాపురం పోలీసులు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమాన్యుయల్ రాజు తన సిబ్బందితో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారం మేరకు ఇచ్చాపురం పట్టణ, రూరల్ పోలీసులు జరిపిన దాడుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 పట్టుకుని విచారించగా వారి నుండి 15 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమాన్యుయల్ రాజు తెలిపారు. కేరళ రాష్ట్రానికి చెందిన పుటాన్ నాదర్ సతాన్ సిబు దహాన్ నుండి 15.6 కిలోల గంజాయిని, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. వీరు ఒరిస్సా రాష్ట్రంలోని చంద్రగిరి నుండి ఈ గంజాయిని కొని కేరళ తీసుకుని వెళుతున్నట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు ఇమాన్యుయల్ రాజు తెలిపారు. ఈరోజు ఇచ్చాపురం టౌన్లో ఒక అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ద్రాసముల గురించి సమాచారం రావడంతో ఇచ్చాపురం రూరల్ ఎస్ఐ గారు, అదేవిధంగా టౌన్ ఇన్ఛార్జ్ ఆయనే ప్రజెంట్ వారి సిబ్బంది సహాయంతో, రెవెన్యూ పీపుల్ సహాయంతో 2 ఆసాములను అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 ఆసాములను పట్టుకున్నారు.
వారిని పట్టుకొని ఒకటి పేరు సత్యను, ఇంకో పేరు చిబ్బు దాసన్. వీళ్ళిద్దరు కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు దగ్గర గాంజాయి 15 కేజీలు గాంజాయిని వాళ్ళ దగ్గర సీజ్ చేశారు. అదేవిధంగా వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారని వెరిఫై చేస్తే వీరు ఒరిస్సా రాష్ట్రంలోని చంద్రగిరి దగ్గర నుంచి తీసుకుని వస్తున్నట్లు, కేరళ తీసుకుని వెళ్ళి లూజ్ కింద చేసి అక్కడ వాళ్ళకి అమ్మడానికని తీసుకుని వెళ్తున్నామని చెప్పారు. దాని మీద వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరిస్తే వాళ్ళకి రిమాండ్ ఇవ్వడం జరిగింది. రాజం మున్సిపాలిటీ పరిధిలో నేల కొరిగిన భారీ వృక్షం, తప్పిన పెను ప్రమాదం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధిలోని బొబ్బిలి సెంటర్లో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న భారీ వృక్షం నేల కొరిగింది. గత కొన్నేళ్లుగా ఈ వృక్షం ఎప్పుడైనా నేల కొరిగే పరిస్థితి ఉందని స్థానికులు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఆదివారం ఈ వృక్షం ఒక్కసారిగా నేల కొరగడంతో పలు వాహనాలు దెబ్బతినగా ఒకరు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రమాదం సంభవించే సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలియజేశారు. పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజు ఓటమి లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతి శిరీష అన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలాస నియోజకవర్గంలో మంత్రి సీదిరి అప్పలరాజు ఓటమి లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, జనసేన జిల్లా అధ్యక్షుడు పి చంద్రమోహన్, శ్రీకాకుళం ప్రముఖ వైద్యులు జనసేన నాయకులు దానేటి శ్రీధర్ అన్నారు. పలాస మండలం పెద్ద నీలావతి గ్రామంలో ఆదివారం జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ఉద్దాన గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా రామకృష్ణాపురం గ్రామంలో జనసేన టీడీపీ జెండాలు ఆవిష్కరించారు. రామకృష్ణపురం నుంచి మామిడిపల్లి గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ పలాస నియోజకవర్గంలో జనసేన టీడీపీ నాయకులకు ఎవరికి సీటు ఇచ్చినా మంత్రి సీదిరి అప్పలరాజును ఓడించడం ఖాయమన్నారు. మంత్రి సీదిరి పలాసను అభివృద్ధి చేయకపోగా కొండలు, గుట్టలు, వాగులు సైతం ఆక్రమించారని ఆరోపించారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీడి రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పలాసలో ఆసుపత్రి హబ్ ను ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. 4.5 ఏళ్లలో రైతులకు వంశధార నీరు ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఆయన సత్తా ఏంటో 2024లో మీకు తెలుస్తుంది. కనీసం డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోతామనే సంగతి గుర్తుపెట్టుకో. రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించి మనందరం కూడా అసెంబ్లీకి తీసుకెళ్లి మన ఉద్యానాన్ని అన్ని విధాలా బాగు చేసుకుందామనేసి కోరుకుంటూ మీ అందరికీ తెలియజేస్తాను. అనంతరం టీడీపీ జనసేన పార్టీలో పలువురు చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే జనసేన పార్టీ మండల కార్యదర్శి పిన్నిటి వాసిగా కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జు బాబురావు, జనసేన నాయకులు వి దుర్గారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, జిల్లా కార్యదర్శి విఠలరావు, మాజీ పీఎస్ఏఎస్ అధ్యక్షులు దువ్వాడ హేంబాబు తదితరులు పాల్గొన్నారు. తల్లికి వందనం పథకంతో ప్రతి విద్యార్థికి మేలు చేకూరుతుందని మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బొగ్గు రమణమూర్తి అన్నారు. సోమవారం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 కార్యక్రమానికి నరసనపేటలో గల పప్పుల వీధి చిత్రి వీధికి మాజీ శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి విచ్చేశారు. వారికి స్థానికులు పూలమాలలు వేసి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ముందుగా శ్రీ రాధాకృష్ణ ఆలయంలో పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని అనంతరం వార్డు పరిధిలో గల వీధుల్లో పర్యటించి టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో క్యాలెండర్ ను ఇంటింటికి పంపిణీ చేస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను గుర్తుపెట్టుకుని ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు అందరి కృషి చేయాలని బొగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. కుటుంబంలో ఒక బిడ్డకే అమ్మఒడిని ఇస్తున్నాడు. అది కలిపి కోతలతో 13,000 రూపాయలు ఇస్తున్నాడు. మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఎంతమంది బిడ్డలుంటే అందరికీ చదువుకోవడానికి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి మినీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రమాణం చేసి ఈ విషయాన్ని అందరూ తెలియజేయమని చెప్పారు. అలాగే మహిళలు ఈవేళ నిత్యావసర వస్తువులు పెరిగిపోయి బ్రతుకే దుర్భరంగా ఉండి కుటుంబాన్ని లాగే పరిస్థితి లేదు కాబట్టి ప్రతి కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి నెల 15,000 రూపాయలు మరి వాళ్ళకి బుద్ధి 18,000 రూపాయలు బుద్ధి అందించడానికి, అంటే నెలకు 15,000 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు మరి వాళ్ళకి ఇవ్వడానికి కలిపి ఈ ప్రభుత్వం నిర్ణయించిందని, మళ్ళా వాళ్ళకి పెన్షన్ ఏజ్ వచ్చిన వరకు 15,000 రూపాయలు చొప్పున 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, పెద్దనాన్నగా, తాతగా
ఆ పిల్లలకి ఆ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కలిపి చంద్రబాబు నాయుడు కల్పించారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పిల్లలు రేపు పొద్దున్న మీ భవిష్యత్తు మారాలన్నా మన రాతలు మారాలన్నా తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు రావాలని మీ అందరూ తెలియజేస్తున్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గొద్దు చిట్టిబాబు, మాజీ ఎంపీటీసీ నేతింటి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సోమవారం తెలుగు సినిమా కథ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ కుటుంబ సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు అందజేశారని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.